హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ వింతాదేవి ఆంటీ. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాము. మొదటిగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. మీరందరికీ పూజలు అయిపోయి ఉంటాయని అనుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో అయితే కుదరలేదు, పూజ చేయకూడదని చేయలేదండి. ఈరోజు నేను ఆకుకూర ములక్కూర తీసుకొని దాన్ని ఫ్రై చేస్తున్నాను. ఆకుకూర ఎప్పుడైనా కానీ 2-3 సార్లు బాగా వాష్ చేయండి. ఎక్కువ వాటర్ తీసుకొని వాటర్లో బాగా జాడిచ్చి మన చిల్లుల దాంట్లో అలాగా వేసి పెట్టుకొని కట్ చేసుకోండి. నేను ఇంకా తాలింపు పెట్టేసుకొని తాలింపులో ఆకుకూర బాగా కడిగిన ఆకుకూరని కట్ చేసుకొని వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేస్తే కాసేపు మగ్గద్దండి. ఒక 5 మినిట్స్ మగ్గినాక నెక్స్ట్ తర్వాత మళ్ళీ మూత తీసేసి 2-3 సార్లు కలుపుకొని కారం కొంచెం వేసుకుంటున్నానండి. తెల్లబాయిలు కొంచెమే కాబట్టి నేను తాలింపులోనే వేసాను. ఇంక ఇప్పుడు మామూలు కారం వేసుకుంటున్నాను. బాగా వేగిపోయిందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఒకరు అలాగ ఉన్నప్పుడు ఇట్లాగా కూరలు చేసుకోండి, సింపుల్గా ఈజీగా అయిపోద్ది. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ వేసానండి. నేను ఫస్ట్ వేయలేదులే, కొంచెం వేసాను ఉల్లిపాయలు వేసేటప్పుడు, అందుకని ఇప్పుడు వేసాను. ఇదిగో ఇలా మెత్తగా వేగిపోయింది. ఇంట్లో ఎలాగో మజ్జిగ ఏమన్నా పచ్చడి అవి ఉంటాయి కదా, ఇలా తాలింపు చేసుకొని తిన్నారంటే మన లంచ్ అయిపోయినట్టే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు. లైక్ చేయండి.